ఇది క్లౌడ్స్తో పాటు నా పొట్టిది బెలూన్స్ కూడా పట్టుకుంటుంది. ఆకాశంలోని చందమామ చూసారు కదా గైస్, వీడియో అండ్ ఫొటోస్ ఎవ్రీ మూమెంట్ అనేది మీకు చూపించాను. అండ్ ఈ డెకరేషన్తో పాటు ఇంకో డెకరేషన్ కూడా వెళ్ళిపోదాం మనం. సో వెళ్ళిపోదాం పదండి. అండ్ నెక్స్ట్ డెకరేషన్కి రెడీ ఉన్నావా? ఎలాంటి డెకరేషన్ చేయబోతున్నావు? చూడు. అమ్మో చూడు అట చూద్దాం అయితే. చలో మరి వెళ్ళిపోదాం పద. బాయ్ బాయ్. ఇది క్లౌడ్స్తో పాటు నా పొట్టిది బెలూన్స్ కూడా పట్టుకుంటుంది. సో క్లౌడ్స్ కావాలన్నప్పుడు మనం కింద వైట్ వేసి మళ్ళీ దాని మీద కూడా వైట్ వేస్తే సెట్ అవ్వదు. సో కింద బ్లూ వేసి మనం క్లౌడ్స్ కాబట్టి బ్లూ కాబట్టి లైట్ బ్లూ కన్నా డార్క్ బ్లూ కొంచెం మనకి ఫొటోస్లో బాగుంటుంది కాబట్టి డార్క్ బ్లూ తీసుకున్నాను అనమాట. దాంతోపాటు రైస్ మనం ఇంట్లో మోస్ట్లీ రైస్ కాటన్తో ఇంకా కూడా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. సడన్గా ఇప్పుడు ఒక్కొక్కరికి మిడిల్ క్లాస్ వాళ్ళకి రైసే ఉంటుంది. సో నేను రైస్తోనే చేస్తున్నా, రైస్తోనే చూపిస్తున్నా కూడా ఆ బ్యూటీ ఎలా ఉంటుందని. కాటన్ అనేది ఏంటంటే అందరు చూపిస్తారు, సో దట్ ఈస్ అది కాదు. బట్ రైస్తోనే బ్యూటీ చూపించడమే బెటర్ కాబట్టి రైస్తో చూపించి అండ్ పొట్టిదానికి ఎలా చిన్న క్యూట్ ఫొటోస్ ఎలా దిగుతాం అనేది చూపిస్తా చూడండి. సో రైస్ ఇట్లా తీసుకొని జస్ట్ మనకి ఎక్కడైతే ఎక్కువ కావాలో అక్కడ ఎక్కువ పెట్టుకోవాలి అంతే. ఇగో ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఒక క్లౌడ్ అనేది లాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా గైస్, ఇట్లా మనం రైస్ తోటి ఒక 5 or 6 క్లౌడ్స్ అనేది చేసుకొని దాంతోపాటు మనం పక్కన ఒక చిన్న సన్ లాగా వేసుకోవాలి. అది కూడా దేంతో, మీ ఇంట్లో ఏదైనా దాల్ ఏదో ఒక పప్పు ఉంటుందిగా, ఆ పప్పుతో చేసుకోండి, క్రేజీ ఉంటుంది. గైస్ సో ఇక్కడ వైట్ రైస్ తోటి మనం అంతా క్లౌడ్స్ అనేది చేసాము. అండ్ సన్ అది కొంచెం అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి సన్ అనేది చేయాలి. సో దా పుట్టికి ఇచ్చేయి. ఏడుస్తుంది, ఏడుస్తుంది. అప్పుడప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ మనం ఒక లేయర్ అనేది పెట్టేద్దాం. ఇక్కడ ఇట్లా లేయర్ పెట్టేసి తర్వాత మళ్ళీ ఈ లేయర్ పెడతాం.
సో ఇది చూపించేది ఏంటంటే మీ ఇంట్లో వంట సామాన్లతో పాటు కూడా మీరు చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏది తెచ్చుకోవడానికి ఇబ్బంది ఉన్నా సరే మీరు ఇలా చేసుకోవచ్చు అనే ఒక ప్లాన్ ఇస్తున్నాను నేను. సో మీ ఇంట్లో పిల్లలకు కూడా చిన్నపిల్లలకు కూడా మేమేం చేస్తాంలే ఇలాంటివి అని అనుకోవద్దు కాబట్టి ఇలాంటివి చూపిస్తున్నాను. అండ్ చూసారు కదా సన్ అనేది ఇలా వచ్చింది. సో గైస్ చూసారు కదా ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బేబీకి ఇక్కడ పడుకోబెట్టడానికి ఈ ప్లేస్ అనేది చూసుకోవాలి, చిన్న ప్లేస్. సో చూసుకొని తన చేతిలో ఒక 3 బెలూన్స్ అండ్ చిన్న చిన్న దారాలు చేతికి స్టిచ్ చేసేసి కొంచెం కట్టేసి వదిలేసి కొన్ని ఫొటోస్ తీసుకుంటే బ్యూటిఫుల్ ఫొటోస్ అనేది వస్తుంది. అండ్ మీకు కూడా ఇలాంటి మెమొరీస్ వస్తాయి. సో నా కూతుర్ని పడుకోబెట్టి కొన్ని ఫొటోస్ తీస్తాను, చూడండి మీరు కూడా. సో గైస్ చూసారు కదా లాస్ట్కి ఇలా పాపతో ఎండింగ్ ఇచ్చేసి అండ్ తన చేతికి అలా బెలూన్స్ కట్టేయాలన్నమాట. అండ్ చూస్తే ఎంత క్యూట్గా అదేమంటారు డెకోర్ అనేది ఎంత సెట్ అవుతుందంటే మీరు చూసేయండి ఒకసారి. సో చూసారు కదా గైజ్ ఎంత క్యూట్గా ఎంత బాగుందో, మనకు అన్ని సెట్ అయిపోయింది అనమాట. అండ్ ఈవెన్ మన బెలూన్స్ అయినా సరే ఆ బెలూన్స్ ఇక్కడ చూడండి తన చేతికి బెలూన్స్ కట్టేసి మంచిగా హ్యాపీగా ఇలా ఏదో మనం చిన్నపిల్లలకి చిన్నప్పుడు బెలూన్స్ ఇచ్చేసి ఎంజాయ్ చేసినట్టు అలా ఇప్పుడే 1 మంత్లో క్రియేట్ చేయొచ్చు. సో తన 1 మంత్ అయినా 2nd మంత్ అయినా 3rd మంత్ అయినా ఏ మంత్ అయినా సరే 1 ఇయర్ వరకు ఇలాంటి డెకోర్ అనేది మీ ఇంట్లో ఒకటి చేసుకోండి. అండ్ ఎలా ఉంది మమ్మీ, బాగుందా? నచ్చిందా? ఇక నువ్వే రెడీ చేసినావు, నీ ఐడియా ఎలా ఉంది? నేను చేసిన కాబట్టి బాగానే ఉంది. అదే నేను చేస్తుంటే వద్దులే ఇక అర్థమైపోయింది. సో చూసారు కదా ఎంత బాగుందో, కొన్ని పిక్చర్స్ కూడా మీరు చూసే ఉంటారు. అండ్ గైస్ నెక్స్ట్ ఇక మనం నెక్స్ట్ మనం చూడబోయే థీమ్ ఏంటంటే బోనాల్ థీమ్. సో బోనాల్ థీమ్ కూడా చూసేయండి. అండ్ దాంతోపాటు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే బటర్ఫ్లై థీమ్ అండి. ఆకాశంలోని చందమామ. సో గైస్ చూసారు కదా బోనాల్ థీమ్ అనేది కూడా అండ్ ఇంకోటి బటర్ఫ్లై థీమ్ అనేది కూడా జస్ట్ ఫ్లవర్స్తో రైస్తో అండ్ బోనాల్ అనేది మీ ఇంటి పక్కన ఏదైనా ఆకులైనా జస్ట్ మీ ఇంట్లో దొరికే ప్రతి ఒక్క దాంతోటే నేను చేశాను. అండ్ మీకు చాలా బాగా నచ్చినట్టుంది థీమ్స్. అండ్ గైస్ ఇక లేట్ చేయకుండా నా దాని 1st మంత్ కేక్ కట్ చేసేద్దాం. రెడీయా? చేసేద్దామా? క్యూట్గా అగో మా మమ్మీ కూడా కేక్ తీసుకొచ్చి రెడీ అయిపోయింది ఇక తన మనవరాల కోసం. గైస్ లాస్ట్కి నా క్యూట్ పొట్టిగాడి 1st మంత్ బర్త్డే కేక్ కటింగ్ అనేది జరుగుతుంది.
సో మా నాన్న ఏమో బిజీ ఉన్నాడు షాప్స్లో, సో అందుకే మేము ఇక్కడ కేక్ కటింగ్ జరుగుతుంది. లేట్ అవుతుంది, సో వ్లాగ్ తీయడానికి లేట్ అవుతుంది కాబట్టి తొందరగా కేక్ అనేది కటింగ్ ఫినిష్ చేసేస్తున్నాం. చలో హ్యాపీ 1 month, హ్యాపీ బర్త్డే షోను గాడు, ఐ లవ్ యూ సో మచ్. సో 1 month హ్యాపీ బర్త్డే, క్యూట్ మమ్మీ గాడు. సో కేక్ కట్ చేద్దామా? దా ఇగో కేక్ కట్ చేయి, పట్టుకో, చేయి పట్టుకో. సో ఇది ఫస్ట్ ఏది అయినా మా తాతకి అండ్ మా నాన్నమ్మకి పెట్టాలి. సో అక్కడ పెట్టేసి వచ్చేస్తా 2 minutes. సో నా క్యూట్ గాడు ఫస్ట్ కేక్ తినద్దు కాబట్టి వాళ్ళ అమ్మకి పెడతా ఫస్ట్. హ్యాపీ ఏం కాదు, ఎందుకు మమ్మీ. నెక్స్ట్ నువ్వు నానమ్మ, నెక్స్ట్ ఇక నేను డాడీని. సో చూస్తూనే ఉండండి ఇలాంటి వ్లాగ్స్ అనేది. సో ప్రతి మంత్ అనేది నేను నా చిన్నారితో ఇలా బర్త్డేస్ అనేది సెలబ్రేట్ చేస్తాను అండ్ తనతో నేను ఎలాంటి వీడియోస్ అనేది చేస్తాను అండ్ మేమిద్దరం ఎలాంటి వీడియోస్ చేస్తామో అనేది కూడా మీరు చూడాలి తప్పకుండా. సో రెడీ ఉన్నావా వ్లాగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఇవ్వడానికి? రెడీ. మాట్లాడు, నీ మాటలు వాళ్ళు ఎప్పుడు మాట్లాడతావా అని వెయిటింగ్ చేస్తున్నారు ఆడియన్స్. ఎక్కువ మాట్లాడొద్దు, అందుకనే మాట్లాడట్లే. సో చూసారు కదా లాస్ట్ వరకు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, తనకి విషెస్ అనేది పెట్టండి. అండ్ గైస్ ఇలాంటి వ్లాగ్స్ చాలా వస్తుంది. అండ్ బై, సైనింగ్ ఆఫ్ మీ తరుణ్ తేజ్. కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్ లో. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. Bye.